తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, గురు పుష్య యోగం రాబోతుంది కదా, అసలు అంటే ఏంటి, ఈ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ రోజుని ఎలా సక్సెస్ఫుల్ గా యూజ్ చేసుకోవాలో తెలియజేయండి. తప్పకుండా అమ్మ. గురు పుష్య యోగము అనగా మనకు గురువారము పుష్యమి నక్షత్రం అనేటువంటిది కలిసి రావడం గురు పుష్య యోగము అంటారు. ప్రతి మనిషికి కూడా జన్మాత్తు కూడా స్థానాలు ఉంటాయి. పుట్టిన దగ్గర నుంచి కూడా లగ్నం నుంచి అష్టమ స్థానం ఒకటి, పంచమ స్థానం ఒకటి. ప్రతి లగ్నానికి కూడా 8వ స్థానం ఒక రకంగా ఉంటుంది, పంచమ స్థానం ఒక రకంగా ఉంటుంది. పంచమ స్థానం బృహస్పతి అధిపతి అంటే గురువు, అష్టమ స్థానం శని అధిపతి ప్రాణకారకుడు. మనిషిని ఒక్క తొక్కుకి పాతాళంలోకి పంపించేవాడు శని. అలానే ఒక్క చూపు చూస్తే ఎవరికి అందరంత ఎత్తుకి తీసుకెళ్లేవాడు శని. దానికి కావాల్సింది అపారమైన మేధస్సు. ఈ రెండూ కలిసి రావడం ఒక రకంగా యోగం. అది ఈ నక్షత్రం వరకు, ఆ నక్షత్రం వరకు, మీకు నాకు ఆయనకు కాదండి. ఆ రోజునాడు చేయవలసిన చిన్న చిన్న ప్రక్రియలు, పెద్ద కష్టం కూడా కాదు. కష్టం కాదు అన్నాం కాబట్టి ఎవరు చేయరు. కష్టం ఉందంటే ఎవరైనా అమ్మ అంత కష్టం ఎలా చేయాలనుకుంటారు. కష్టం కాదు అంటే ఏముంది అనుకుంటారు, చేయటం మానేస్తారు. కష్టం కాదు, కష్టం కాకపోయినప్పటికీ కూడా చిన్న పరిశ్రమ చేయగలిగితే వారికి ముందు జ్ఞానం అనేటువంటిది వృద్ధి అవుతుంది. జ్ఞానం అనేటువంటిది వృద్ధి కావటం వల్ల ఏమవుతుందంటే ఒక దారి కనిపిస్తుంది. ఆ దారి జాగ్రత్తగా మనం వెళ్ళామో ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ లైఫ్. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా, అంటే ప్రతి మాసం నందు కొన్ని విశేషమైనటువంటి రోజులు ఉంటాయి. ఆ రోజులు ఎందుకు ఇస్తాడు భగవంతుడు అంటే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, అరే దురదృష్టం ఎప్పుడు తలుపు కొడుతూనే ఉంటుందిరా, అదృష్టం ఎప్పుడో ఒకరోజు తలుపు కొడుతుంది అని చెప్పి. అటువంటిది ఇది. మనం ఏం చేస్తాము, చూద్దాంలే అని వదిలేస్తూ ఉంటాం. నాన్న పూలిచ్చే కథలాగా పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. ఇన్నిసార్లు చేసినప్పటికీ కూడా భగవంతుడికి మన యందు ప్రేమ ఉండదు, ద్వేషము ఉండదు. ఆయన సమవర్తి. నువ్వు పుణ్యం చేసావా, నీ పుణ్య ఫలితం నీకు ఇస్తాడు. పాపం చేసావా, పాప ఫలితాన్ని ఇస్తాడు. అందుకని భగవంతుడిని ఎక్కువ కొలుస్తూ పాపాలు చేస్తున్నావు అని చెప్పి ఆయన నీ యందు ఉండదండి. ఆయన ఎప్పుడు భగవంతుడే, మనిషి కాదు. కనుక ఆ రోజునాడు చేయవలసిన చిన్న ప్రక్రియ, మనకు ముందు రోజు శనగలు నానేసుకొని, ఈ మంగళవారం నోములు శనగలు, ఆ శనగలు ఒక అన్ని శనగలు నానేసుకొని, అంటే ముందు రోజు రాత్రి నానేసుకొని 21వ తారీఖు వస్తుంది కదా, 20వ తారీఖు 20 రాత్రి అంటే బుధవారం రాత్రి ఆ శనగలు నానేసుకొని గురువారం ఉదయం ఆ శనగలతోటి 160 గింజలు దారంతో చుట్టుకొని గ్రహాలయానికి వెళ్ళి ఆ గ్రహాలయంలో ఆ బృహస్పతికి అభిషేకం చేసుకొని అన్ని శనగలతో స్వయంవరకు అర్చన చేసి ఆ శనగల దండ మెడలో వేసుకోవాలి. మనమే చేయొచ్చా గురుగారు? మనమే చేయాలమ్మా. నా బదులు వేరే వాళ్ళు చేస్తారు అని అంటే ఇక వేరే వాళ్ళు అన్నం తింటే నాకు కడుపు ఉండదుగా. అంటే బ్రాహ్మణ ముఖంగా చేయొచ్చు కదా? నో, మనమే. బ్రాహ్మణ ముఖంగా వాళ్ళు మంత్రాలు చెప్తారు, కానీ అక్కడ ప్రక్రియ మాత్రం మనమే చెయ్యాలి. ఒకవేళ ఏదైనా కష్టమైన అడ్డంకి వచ్చింది, ఇబ్బంది వచ్చింది అంటే ఆడవాళ్ళకు వచ్చే ఇబ్బందులు కాకుండా ఏదైనా హాస్పిటల్లో ఉండటమో ఇంకో అంతకుమించి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మనకు తెలిసిన బ్రాహ్మణులకు చెప్పి, అయ్యా నా ద్వారా మీరు చేయించండి అని వాళ్ళకి మనం ఋత్విక్ ద్వారా అని అంటాం. అంటే మనం అది అనుమతి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు మన పేరు మీద చేయటం వేరు. మనకు అవకాశం ఉందంటే మనమే స్వతహాగా చేసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి మార్గం. అది ఆ బృహస్పతికి అర్చన చేసుకొని ఒక 16 వడలు, వాటితో 16 వడలు నైవేద్యం పెట్టి అది మనం ప్రసాదంగా స్వీకరించాలి. అనంతరం శన్యరిష్టేతు సంప్రాప్తే శని పూజ అంచకారయేతు శని ధ్యానం ప్రవక్ష్యామి సహ కుటుంబానాం ప్రాణపీడోపశాంతయ్య అని అంటారు. నువ్వులు ఉంటాయి కదమ్మా, ఆ నువ్వుల్ని మనకు జాకెట్ ముక్కలు ఉంటాయి చిన్న చిన్నవి, అంటే బ్లాక్వి బ్లూవి, ఒక 4 అంగుళాల ముందం కట్ చేసుకొని ఆ నువ్వులు అందులో వేసుకొని శుభ్రంగా వాటికి పురి తిప్పియాలి. మనకు చిన్నప్పుడు ఉల్లిపాయ బాంబులు అని చెప్పి దొరుకుతుంటాయి దీపావళి రోజు, అందులో మొత్తం పురి తిప్పుతారు. అలా పురి తిప్పేసుకొని ఒక 19 దగ్గర పెట్టుకొని ఆలయాన్ని శనేశ్వరుడికి, బృహస్పతికి అవ్వగానే శనేశ్వరుడికి కృతి ఆయనకి ఆ 19 జ్యోతులు వెలిగించి, అంటే ఓపిక ఉందా ఏ జ్యోతిగా జ్యోతి విడిగా వెలిగించి ప్రదక్షిణం చేయటం, లేదనుకుంటే 19 జ్యోతులు వెలిగించి ఆ నవగ్రహాల చుట్టూ 19 ప్రదక్షిణాలు చేసి ఆ జ్యోతులు అక్కడ పెట్టి మనం బయటకు వచ్చేసేయడం. నువ్వుల నూనెతోనే వెలిగేయాలా గురుగారు? నువ్వుల నూనెతో అభిషేకం చేయించడము, నువ్వులు పాదాల దగ్గర పెట్టడము, చిమ్మిరుండలు నువ్వులతో, నల్ల నువ్వులతో చేస్తారు, చిమ్మిరుండలు నివేదన పెట్టడము, దీపం తీసుకొని 19 ప్రదక్షిణాలు చేసి అది చిన్న 19 వెలిగించి 19 ప్రదక్షిణాలు చేసి ఆ దీపాన్ని స్వామివారి దగ్గర పెట్టి ఆ నువ్వులుండే ప్రసాదంగా స్వీకరించి బయటికి రావడం.
ఈ కాళ్ళు కడుక్కోవటాలు, చేతులు కడుక్కోవటాలు, మొహాలు కడుక్కోవటాలు నిషిద్ధం. ఎందుకంటే వాళ్ళు అంటరాని వాళ్ళు కాదుగా, దేవుడే కదండి. శని అంటే పీడ కాదు, పిశాచము కాదు, మన జీవితాన్ని నడిపించేటువంటి వాడు. కనుక ఇటువంటి దరిద్ర పనులు చేయకుండా. ఇది చాలా కన్ఫ్యూషన్ గురుగారు. ముందు మూల విరాట్కి దర్శనం చేసుకోవాలా, నవగ్రహాలకి దర్శనం చేసుకోవాలా? నవగ్రహాల దగ్గరికి వెళ్ళాలి. ముందు నవగ్రహాలయానికి వెళ్ళి వాళ్ళకి దర్శనం చేసుకొని చక్కగా బయటకు వచ్చి ఆలయానికి వెళ్ళాలి. అయితే బయటకు వచ్చి కాళ్ళు కడుక్కోవడాలు అటువంటివి చేయవద్దు. దానికి ఒక శాస్త్ర ప్రమాణం ఉంది ప్రత్యేకంగా. అది మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో నేను దానికి వివరిస్తాను. మనకు ఈ గురు పుష్య యోగం రోజు నాడు ఈ ఒక్క విధానాన్ని అనుసరించడం వలన ఏమొస్తుంది అంటే, ముందు ఆటంకాలు పోతాయి. ఎన్నో సంవత్సరాలుగా ఏ పని చేస్తున్నప్పటికీ కూడా విజయాన్ని సాధించడానికి దగ్గర వరకు వెళ్ళి మనం వెనక్కి వచ్చేస్తుంటాం. అటువంటివి మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. అంటే మనం వెళ్ళటానికి, మనల్ని వెతుక్కుంటూ రావడానికి చాలా తేడా ఉంటుంది. మనం వెళ్తూనే ఉన్నాం, అవి ఎండమావలాగా అక్కడ కనిపిస్తూనే వెళ్తున్నాం, మళ్ళీ అక్కడ మళ్ళీ వెళ్తున్నాం. కానీ మనం ఉన్న చోటకే అవి రావాలి అంటే కొన్ని నిత్య నైమిత్తిక విధానాలు. నిత్యం ఉంటే 366 రోజులు, నైమిత్తికం ఉంటే ఇలా మన జీవితాన్ని ఉద్ధరింపజేయడం కోసం భగవంతుడు పెట్టినటువంటి పర్వదినాలు ప్రత్యేకంగా. ఆ రోజులలో ఏదైతే కనుక చెప్పబడి ఉంటుందో ఆ విధానాన్ని కనుక అనుసరించినట్లయితే వారు అనుకున్నటువంటి దాని నుంచి పూర్తిగా ఆ సమస్య నుంచి బయటపడి చక్కటి జీవితాన్ని అయితే వాళ్ళు తీసుకోగలుగుతారు. కానీ మనం ఇప్పుడు చేసిన వీడియో సపోజ్ 1,00,000 మంది విన్నారు, 10,000 మంది ఆలోచిస్తారు, 1000 మంది ముందుకు వెళ్తే ఒక్క మనిషి చేయగలుగుతాడు. అంటే ప్రారబ్ధవశాత్తు ప్రారబ్ధ కర్మ ప్రారబ్ధం అనేటువంటిది మనల్ని చేయనివ్వదు. అంటే ఆ కర్మ అనుభవించేంత వరకు కూడా ఆ కష్టం నుంచి మనిషిని బయటికి రానివ్వదు. ఎంతవరకు రానివ్వదు అని అంటే, కొంతమంది సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళి కూడా సూసైడ్ ప్రయత్నం చేసి బ్రతికి బయటకు వస్తారు. ఎందువల్లనంటే ఆ కర్మ ప్రారంభం తీరనిదే ఆ కర్మ చావనివ్వదు. అనుభవించాలి కదా, కాబట్టి చావనివ్వదు. దీనికి ప్రధానంగా కావాల్సింది ఏంటి? మన మీద మనకు స్థితప్రజ్ఞత. మనం చేసి తీరవలసిందే. పొద్దున్నే 9 గంటలకల్లా నువ్వు ఒక చోటుకి వెళ్ళి సొంతకం పెడితే నీకు 1 కోటి రూపాయలు వస్తాయనంటే 6ంటికి వెళ్ళి కూర్చుంటావుగా. అంటే నీకు డబ్బు మీద ఉందిగా, నాకు వస్తుందని చెప్పి. సో అంతకు మించిన జీవితం వస్తుంది అన్నప్పుడు సిద్ధపడు. అనేక రకమైనటువంటి ఆవహిస్తూ ఉంటాయి ఒంటి మీదకి. బద్ధకము, లేజినెస్ ఇవన్నీ బాగా వచ్చేసేసి మనిషిని కదలనివ్వు కాసేపు అయిన తర్వాత. లేదా అదే సమయంలో కుటుంబంలో గొడవలు కూడా తీసుకొస్తారు. అంటే ఏదో ఒక రకంగా ఆ కర్తవ్యం అతని చేత చేయనీయకుండా చేస్తారు. ఏది ఏమైనా నాకు అక్కడికి వెళ్తే ఆ డబ్బు వస్తుందంటే ఎంత కష్టమైన నేను వెళ్తున్నాగా, అంతకుమించి జీవితం ఇది నాకు కావాలని చెప్పి వెళ్ళగలిగారా, జీవితం మొత్తం మీ చేతుల్లో ఉంటుంది. లేదా ఇక మనం యథావిధహుతాజ్ఞానం ఇక నిత్యంగా పరిగెడుతూనే ఉంటాం. దీనికి చిన్న కథ చెప్పి ముగిస్తానమ్మా. ఒక పెద్ద మనిషి సముద్రం దగ్గర కూర్చుని ఉన్నాడు. ఆయన గమనించాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉన్నాడు. వచ్చి, ఏమిటయ్యా పొద్దు నుంచి చూస్తున్నా, స్నానం చేయట్లేదు ఏంటంటే, లేదండి ఈ సముద్రం పొద్దు నుంచి చూస్తున్నా, అలలు వస్తుంది, అలలు తగ్గితే స్నానం చేద్దాం అనుకుంటున్నా అన్నట్ట. అవి జన్మకి తగ్గవు. ఇంకొక ఆయనకి పాప 60 ఏళ్ళు వచ్చాయి. ఇంకా దేవుడు, దీపారాధనలు అవన్నీ దాని జోలికి వెళ్ళట్లా. ఎందుకు వెళ్ళట్లేదయ్యా? కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు మొత్తం క్లియర్ అయిపోతే నేను భగవద్ ఆరాధన చేస్తానట. అవి తగ్గవు, ఇవి పోవు. కాబట్టి అవి వాటి యొక్క స్వభావం. కాబట్టి మన స్వభావం మనం మార్చుకోవద్దు. ఏదైతే అదైంది, ఎట్టి పరిస్థితులు లేచి వెళ్ళవలసిందే. ప్రయత్నం చేయి, 4 విఘ్నాలు వస్తాయి, అయినా ఇంకో అడుగువి, ఆయన తీసుకెళ్తారు చేపట్టుకుని ముందుకి. అంతేనమ్మా, చాలా సింపుల్. కానీ ఇది చేయటానికి మాత్రం వామ్మో ఇంత చెప్పాడు ఈయన. శనగలు నానబెట్టాలా, 160 శనగలు తప్పన 3 సార్లు గుచ్చాలా, 3 మాలలు బృహస్పతికి వెయ్యాలా, మళ్ళీ నువ్వులతోటి తయారు చేయాలి, ఇవన్నీ అభిషేకం చేయాలా, నువ్వులతోటి చిమ్మిరుండలు పెట్టాలా, అది ప్రసాదం తీసుకోవాలా, దీపం తిరగాల. వామ్మో ఈయన పోల్ట్రీ పెద్ద విషయం. గట్టిగా చేస్తే 1.5 గంటన్నర 2 గంటలు. ఉదయం 6ంటికి వెళ్తే 8ంటికి బయటకు వచ్చేస్తాం మనం, అన్నీ కంప్లీట్ అయిపోయి. కానీ ఆ 2 గంటలలో ఎన్ని రకాల ఆటంకాలు, విఘ్నాలు వస్తాయంటే అర్థమైపోతుంది జనాలకి, చూసిన వాళ్ళకి. అంటే 10 మంది చేశారంటే మనం గొప్పగా చెప్పుకోవచ్చండి చేశారు అని చెప్పి. అంటే ఆ కర్మ నడవనివ్వదు. ఎందువల్లంటే అర్క యోగము అని అంటేనే దోషాన్ని మొత్తాన్ని తీసేటువంటిది. కానీ నువ్వు అనుభవించేటువంటి రాత నీకు రాసినప్పుడు ఆ యోగాన్ని నువ్వు అందుకోలేవు. ఆ యోగాన్ని అందుకోవాలి అని అంటే నువ్వు నిబద్ధతతో ఉండాలి. ఏది ఏమైనా డబ్బు మీద నాకు కాంక్ష ఉంది, డబ్బు కోసం నేను వెళ్తున్నాను అన్నప్పుడు జీవితం కోసం వెళ్ళాలి అనే ఒక స్థిర నిర్ణయం నీకు ఉంది అని అంటే భగవంతుడు దానికి తోడుగా ఉంటాడమ్మా. భలేగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు.